కర్నూలు శివారు కాలనీలో అంతంత మాత్రంగా ఉన్న రోడ్లని త్రవ్వి మరమ్మతులు చేయకుండా రోజులు తరబడి అలాగే వదిలేయడం వల్ల రాత్రి సమయంలో వర్షం వచ్చినప్పుడు గుంతలు కనిపించక ప్రతిరోజు అనేక మంది మహిళలు వృద్ధులు ద్విచక్ర వాహనదారులు కింద పడి గాయాలు పాలవుతున్నారని రహమత్ నగర్ అసోసియేషన్ ప్రతినిధి సి మల్లికార్జున, సంతోష్ నగర్ కాలనీ ప్రతినిధి కె అబ్దుల్ రజాక్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగిరెడ్డి పుల్లారెడ్డి, ఎండి యూనస్ తెలిపారు. ఈరోజు ఉదయం సంతోష్ నగర్ నుండి రహమత్ నగర్ వెళ్లే రోడ్లపై పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జూమ్ చేసుకో. గత 10 రోజుల నుంచి అంతా రోడ్లు అంతా గుంతలు తీసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏం పని చేయడం లేదు. వీడంతా చూస్తే గుంతలకు ఏం ముడడం లేదు. ముసలోళ్ళు పిల్లలు అంతా కింద పడుతున్నారు. దీనికి తొందరలోనే చేయాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. తోగినారు, ఇది సిమెంట్ వేసుకోకుండా అలాగే పెట్టినారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు వర్షం వచ్చినప్పుడు అట్లే గుంటలు కొంతమందికి ఇంటి పడుతున్నారు. నడలు ఇరిగిపోతున్నాయి కొంతమందికి. ఇది పరిస్థితి ఉంది. సంతోష్ నగర్లో మన నొరుకుల మధ్య కాడ మొత్తం పైనుంచి కింద వరకు రోడ్లు తీసేసినారు. వారం అయిపోయింది, ఇంతవరకు ఈ గుంతలు పుట్టడం లేదు. కొంతమంది కింద పడుతున్నారు, లేస్తున్నారు, దెబ్బలు తగ్గుతున్నాయి. లేడీస్ అయితే కింద పడుతున్నారు, వేరే వాళ్ళు వచ్చి లేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు గుంతలు కనపడడం లేదు, కింద పడి దెబ్బలు తగ్గుతున్నాయి కాళ్ళకి ముఖాలకి. మనుషులు ఆరోగ్యంగా ముఖ్యం కాబట్టి తొందర పూడ్చాలని మనం. కర్నూలు శివారు ప్రాంతంలో సంతోష్ నగర్ నుండి రహమత్ నగర్ కు వెళ్లేటువంటి రోడ్డు తొవ్వి వదిలేసినారు. ఉండేదే రోడ్లు ఆడికాడికి. శివారు కాలనీలపై పాలక వర్గము అధికారులు సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు. దానికి తోడు రోడ్లు గుంతలు, చిన్న గుంతలను పెద్దగా చేసి దాన్ని బూడ్చకుండా వదిలిపెట్టారు. ప్రతిరోజు వందల మంది ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. 1,00,000 రూపాయలతో చేయాల్సిన ఈ పనిని ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు మొత్తం కూడా చెడిపోయే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో తవ్విన గుంతలన్నీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం.